మంచి తోట వేసాడు అనమాట. మనం సరుకు అంటే అర్థమైంది మీకు ఆల్రెడీ. మనుషులు ఎవర్రా మీకు లైసెన్స్ ఇచ్చేది నాకు అర్థం కాదు. వచ్చారు అసలుకి చి కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లేస్ తీసుకోతున్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మన లడాక్ రైల్లో అయితే ఈరోజు వచ్చేసి డే 5 అనమాట. సో ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినాం, లగేజ్ కూడా ప్యాక్ చేసుకున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి అయితే టువర్డ్స్ జమ్మూ అయితే వెళ్తున్నాం. సో మామూలు బాయ్స్ అయితే ఇంకా లగేజ్ చదువుతూనే ఉన్నారు. ఎప్పుడు చూసినా లేటే 6-7 అనుకుంటున్నాం. ఇప్పుడు 9:30 10 అవుతుంది టైము. సార్ చూపిస్తాయి చూడండి. అయిపోయిందా మ్యాన్ లగేజ్ చదవడం? ఇంకా ఇవో అన్ని బండ్లు అయితే రెడీ ఉన్నాయి. 5 నిమిషాల్లో ఓడేగా డైరెక్ట్ గోబ్రోవేలో కలుసుకుందాం. సో రైట్ అంతా రెడీ, ఆల్ సెట్ టు గో. బ్రేక్ఫాస్ట్ ఏం లేదు, ఇక డైరెక్ట్ ఓడే లంచే ఇక. సో మనకు చండీగఢ్ అయితే ఒక 200 కిలోమీటర్స్ ఉంది అనుకుంటా, 200+ ఉంటుంది. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాం. నాకు తెలిసి అక్కడికి వెళ్ళాకనే అవుతుంది అనుకుంటా లంచ్ ఇక, ఎందుకంటే హైవేనే కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు జల్దీ. ఈ మధ్యలో అయితే ఇక మొత్తం టైం వేస్ట్. ఎటు పోతున్నాం? కాశ్మీర్. ఎన్ని కిలోమీటర్లు అవుతుంది నీతోనే? నిన్న ఎన్ని కిలోమీటర్లు వచ్చినావు? మరి అలా ఎట్లా పోతావు? రోడ్ ఇంత ఖాళీ ఉంది, 4 lanes ఇచ్చాడు. సో మీరు ఎవరన్నా టువర్డ్స్ ఢిల్లీ నుండి వస్తే ఇటు సైడ్ ఎప్పుడు వచ్చినా కానీ కార్ రోడ్ పెట్టుకోండి మ్యాప్లో. బైక్ రోడ్ అస్సలు పెట్టుకోకరి. మేము చేసిన తప్ప అదే. ఎందుకంటే ఆ బైక్ రోడ్ పెడితే మనకి హైవే నుంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎగ్జిట్ చూపించి గలీలంగా తీసుకెళ్తుంది సిటీ లోపల నుండి. సస్తాం ఇక ట్రాఫిక్ ఒక 2-3 hours వేస్ట్ అయిపోతుంది టైం. మాకు అట్లనే ఎందుకో తర్వాతకి కార్ రోడ్ పెట్టుకున్నాం. అప్పటి నుండి మొత్తం హైవేస్ చూపిస్తుంది ఇక. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ మనలాగా ఓఆర్ఆర్ లాగా బైక్స్ అలా ఉండదని ఏం లేదు. మేము వచ్చిన ప్రతి దగ్గర అయితే ఎక్స్ప్రెస్ వేలో కూడా అన్నిట్లలో కూడా బైక్స్ అలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన రూట్లో అయితే ఏం అబ్జెక్షన్ లేకుండే. సో బెటర్ టు చూస్ కార్వే. అండ్ పెట్రోల్ కూడా నైటే ఫుల్ ట్యాంక్ చేయించుకుని ఉండే. నేను ట్రిప్ కూడా 0 చేసేసిన. అసలు చూద్దాం మైలేజ్ ఎంత వస్తుందో. ఎట్లా ఇప్పుడు మొత్తం హైవే కదా, స్పీడ్ వచ్చేసి ఒక 110-120 మెయింటైన్ చేసి చూద్దాం ఎంత వస్తుందో తెలుస్తుంది మనకు మైలేజ్ అయితే. చెప్తున్నది కార్లకి వెళ్ళి ఇందాకండి చూస్తుందా. వాళ్ళ డాడీ కార్ని స్లో చేసి మరి గ్లాస్ దింపి బాగా చెప్తున్నాడు. నేను ఫస్ట్ టైం వీళ్ళే తర్వాతకి మళ్ళీ ముందరికి వచ్చి మళ్ళీ గ్లాస్ దింపి మరి బాగా చెప్తున్నాడు. వెస్ట్ బెంగాల్ నుండి వచ్చారు. హాయ్ బ్రో. నిద్ర మాత్రం ఘోరంగా వస్తుంది, కళ్ళు మొత్తం మూసుకోబోతున్నాయి. స్టార్ట్ అయిన దగ్గర ఒక 180 కిలోమీటర్స్ వాటర్ బాటిల్ అయితే ఒకసారి సరిపడిన అందుకని ఇక్కడ 2 ట్రైనింగ్ సరిపోతుంది ఒక బాటిల్. సో రైట్ ఇప్పుడైతే చిన్న వాటర్ బ్రేక్ కోసం అయితే తాగినాం. ఎండ ఎట్లా పడుతుంది? ఎన్ని బాటిల్ ఆయన ఒక్కనివి? అట్లా పడుతుంది ఎండ. 44 ఉంది. బ్రేక్ఫాస్ట్ కూడా వేరే వాటర్ తాగుతున్నాం. ఈ చండీగఢ్ వచ్చేసి అయితే ఇంకా ఒక 60 కిలోమీటర్స్ ఉంది. గ్యాప్లో వెళ్ళిపోతే కట్టం ఇక తినుడే ఉండాలి. ఇక ఆకలి దంచేసి పెడుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఓహో టిఎస్ మనల్లే. అట్లా మనకి మధ్యలో రైడర్స్ కలిసినప్పుడు ఆ ఫీల్ వేరే ఉంటుంది అసలుకి. ఇప్పుడు మనం ఇంకా జస్ట్ ఒక జమ్మూ దాటినామంటే మొత్తం మన బైకర్సే ఉంటారు ఇక, చూసుకోరు ఇక. అది మొత్తం వేరే ప్రపంచం ఇక. ఇన్ని రోజులు ఒకటైతే ఆడికి పోయిన తర్వాత ఇంకొక ప్రపంచం ఇక మాకు. లుధియానా అయితే ఇంకా 107 ఉంది. లంచ్ స్టాప్ అయితే అక్కడనే పెట్టుకున్నాం మేము ఇక. మాకు ఇక్కడ రూట్స్తో అయితే అస్సలు ప్రాబ్లమే లేదు. నడిపే వాళ్ళతోనే ప్రాబ్లం. ఎట్లా వచ్చినాడు రాంగ్ రూట్లో? హైవే ఇది. మనుషులు ఎవర్రా మీకు లైసెన్స్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఇది హైవే పెట్టుకొని రాంగ్ రూట్లో వస్తున్నారు.
ఇటు సైడ్ నుంచి రావచ్చుగా, ఫాస్ట్ వెళ్ళలేని నుండి అవుతున్నారు మళ్ళీ. ఇంకా యాక్చువల్ అయితే లుధియానా హైవే క్లోజ్ అయింది, రీజన్ ఏందో తెలియదు మరి. సో ఊర్లోకి వెళ్ళి అయితే తిరిగి వస్తున్నాం కానీ రోడ్ దొరకట్లే. వాళ్ళు ముందర వెళ్తారు, వాళ్ళైతే ఫాలో అమ్మంటారు, చూద్దాం. వచ్చారు అసలుకి, చి ఈ అమ్మాయి ప్లేస్లోకి పోతుంటే ఏదో కిడ్నాప్ చేసి మర్డర్ చేసే ప్లేస్ తీసుకుపోతున్నట్టుంది. ఇది కూడా అదే రైల్వే బ్రిడ్జ్ కింద కాలువ రోడ్డు అట్లనే ఉంది. ఒకరి తర్వాత ఒకరు ఎక్కుదాం ఆగురి. బాగా స్కిడ్ అవుతుంది మొత్తం. షట్ బాయ్ రూట్ ఎటు బాయ్, ఇది ఎడిపోతుంది చెప్పు జరా, తీసుకోపోతున్నావు కానీ. థ్యాంక్ యూ అంకుల్, దేవుడి సామె నువ్వు. ఇవన్నీ మేము తిరగకపోతుండే, రోడ్లు మాకు వెళ్ళకపోతుండే. బతికిచ్చిండు బాబాయ్ మంచిగా, మొత్తం పగడబందిగా ప్లాన్ చేశారు. మైక్ ఎటు పోనిస్తారు వెళ్ళు. అరే బాయ్ అంకుల్. సో ఇప్పుడే దావాళ్ళు అయితే లంచ్ కూడా అయిపోయింది. సో స్టార్ట్ అయితే అవుతున్నాం. టైం వచ్చేసి అయితే 4 అవుతుంది. సో డెస్టినేషన్ వచ్చేసి జమ్మూ పెట్టుకున్నాం. ఎంత లేట్ అయిపోయినా జమ్మూ వరకు అయితే వెళ్ళిపోవాల్సిందే. ఇది వచ్చేసి లుధియానా ధాబా, బాగుంది ఫుడ్ టేస్ట్. ఏమైంది ఇప్పుడే మనల్లో అయితే హైవేలో పోతుంటే పక్కన మంచి తోట వేసాడు అనమాట. మనం సరుకు అంటే అర్థమైంది మీకు ఆల్రెడీ. ఇఫ్ యు నో యు నో. అయ్యో మొత్తం పిచ్చి చెట్ల మొలిచినాయి వీడ. నేనైతే ఒకటే ఆగు ఎంపుకొని వస్తున్నాను, నాకేం తెలియదు, నన్ను ఏమనకండి ఫ్రెండ్స్. ఏదో ఒట్టినే అట్లా వీడియో తీసుకొని వచ్చినాం అంతే, అంతకు మించి నాకేం తెలియదు. ఇంకా ఖుష్ అవుతారు. లైవ్ కాలుకి తగిలిందట్టుంది. ట్రాక్టర్ గుద్దిందంటగా, ఎట్లా వెనకలంగానా? ఇదే బండి తగిలింది. వెనకలం ఏం గుద్దలే. हाँ मैं नहीं मालूम, हो गए बात के टायर हम वो बाइक हाँ అన్నీ వలిగినాయి ముందల. అయ్యో జస్ట్ మా ముందర ఇట్లా అయింది, పడ్డాడు. ఆ ట్రాక్టర్ ఉడుకుతూనే ఉన్నాడు, ఆగను కూడా అసలే. అమ్మో డేంజర్ ఉన్నారు మొత్తం ఇక్కడ నార్త్లో. నేను చెప్తానే ఉన్నా నిన్నటి నుంచి బ్లాగ్లా, అంతా రాంగ్ రూట్లో వస్తున్నారు, ఎట్లా అడ్డగోలు వెళ్తున్నారు అని. నాకు తెలిసి రైల్లో 7th ఫుల్ ట్యాంక్ అనుకుంటా ఇది. ఫుల్ ట్యాంక్ हाँ ये कोसी गांव है अंकुल? पचरंगा है, हाँ पंजाब में है. हाँ पंजाब में. సో ఇదైతే 96 రూపీస్ ఉంది లీటర్. బస్ छोड़ देना. 11 లీటర్స్ పట్టింది. A few moments later. ఒక 90 కిలోమీటర్స్ వెళ్ళి అయితే అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇద్దరు బ్రదర్ వాళ్ళు ఆడినారు కదా, వాళ్ళు ఆల్రెడీ అక్కడ పోయినారంట.
సో మాకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అందరం స్టే చేస్తాం అక్కడ నైట్. మొత్తం పంజాబ్లో వేరే ఉన్నాయి మోడిఫికేషన్లు, బైక్లో జీప్లో ఏవో బాగా చూడరే. ఫోటో వేపించుకోండి మొత్తం వెనకాల వాలిపీలి మోడల్ అంటుండు. వేరే ఉంది ఆ బాగా. బైక్లకు కూడా మొత్తం డిస్కో లైట్లే. ఆ ట్రాక్టర్కి అయితే అది కార్ అర్థం కావట్లే, డీజే బాక్స్లో అర్థం కావట్లే. నడవా ఇక్కడ సిగ్నల్ అవన్నీ ఓడేనా డైరెక్ట్. మార్నింగ్ చూడాలి, ఇంకా ఇప్పుడు నైట్ కాబట్టి కనిపిస్తలేవు. ఈవినింగ్ వచ్చాడు కొంచెం కనిపిస్తున్నాయి బయట అటు సైడ్. ట్రాక్టర్కి మొత్తం డీజే సెటప్ ఉంది. మనకి రీల్సే కనిపిస్తాయి బైక్లు ట్రాక్టర్లు ఎట్లుంటే అట్టనే ఉన్నాయి యాజ్. వీలుంటే నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాం మీకు రేపు మార్నింగ్. అంటే ఈరోజు నైట్ ఇక్కడ పతాన్కోట్ ఇది వచ్చేసి. సో మీరు ఈరోజు స్టే చేసే ప్లేస్ అయితే పతాన్కోట్ అనమాట. ఇంకా 30 కిలోమీటర్స్ దూరం ఉంది అది. సో రేపు ఏమైనా నెక్స్ట్ బ్లాగ్లో రైడ్ చేసేటప్పుడు ఏమైనా కనిపిస్తే మీకు చూపిస్తా. ఆ మోడిఫికేషన్ బైక్స్, ఆ ట్రాక్టర్లో స్పీకర్స్ ఎట్లున్నాయి అన్నీ చూపిస్తా. ఇందాక జిప్సీ చూసారు ఎట్లుందో. రైట్ గైస్, ఫైనల్గా అయితే జమ్మూ ఇంకా 90 కిలోమీటర్స్ ఉందనగా సైడ్కి అయితే ఈరోజు స్టే చేద్దాం అనుకుంటున్నాం. ప్లేస్ అయితే పెట్రోల్ బంక్స్లో ఎవరైతే స్టే చేయనిస్తలేరు. సో ఇక్కడ మంచిగా ప్లేస్ దొరికింది. సో ఇక్కడ వాషింగ్ సెంటర్ అన్న కూడా ఉండమన్నాడు. అందుకని అందరం ఆగేసినాం, టెంట్స్ కూడా వేస్తున్నాం. అండ్ కుకింగ్ చేద్దామని బ్రదర్ వాళ్ళు అయితే ఆల్రెడీ స్టవ్ తెచ్చారు. చిన్నగా ఉంటాయి కదా స్ప్రే బాటిల్స్తోనే, గ్యాస్ కిట్స్ అవి తెచ్చినారు. చికెన్ అన్నీ పట్టుకొచ్చారు సామాన్యుగా. లో బడ్జెట్ రైడ్ అంటే ఇట్లానే ఉంటుంది మాదిగా. అన్నీ చదువుతారు మా వాళ్ళు. ఏమంటావు? పైసలు ఎన్ని మిగిలిస్తున్నాం మనం? ఇప్పటివరకు మేము 5 days రైడ్ స్టార్ట్ అయింది. ఒక్కరోజు కూడా స్టేకి డబ్బులు పెట్టలే. మొత్తం ఫ్రీ స్టేస్ నైట్ మొత్తం. ఇక్కడ మా స్టే దగ్గర అయితే మొత్తం వంటకాలు నడుస్తున్నాయి. ఒకసారి చూపిస్తున్నా. చెప్పండి ఇక ఏం కూర వండుతున్నావు, ఏంది కథ? చికెన్ ఇప్పుడైతే చికెన్ అక్కడ రైస్ అయిపోయింది, దగ్గర అయిపోయిందా? అయిపోయింది. చికెన్ దీనిలో పట్టట్లేదని చెప్పేసి చిన్న దాంట్లో మన దాంట్లో చేస్తున్నా. అదొకటి కావాలి. తక్కువ మంది ఉన్నాం అనుకున్నాను మేము. మొత్తం గ్యాంగ్ అయింది ఇక్కడ. 1 2 3 4 5 బైక్స్, 8 పీపుల్స్, 8 మెంబర్స్ ఉన్నాం. మీకు మా హెల్మెట్ల దుకాణం, ఛార్జింగ్లు ఇవన్నీ ఇట్లున్నాయి. దగ్గర మన సామానే ఒక ఈడనే ఉంటుంది, ఒక 2 లక్షలు ఉంటుంది. సో మొత్తానికి అయితే మా వంటలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా తినడం ఒక్కటే లేట్ ఉంది. చికెన్, దీంట్లో రైస్ ఉంది. ఏమంటున్నా లాగించడం డైరెక్ట్గా. ఆకలి అసలే దంచేసి కొడుతుంది. రేపు మళ్ళీ ఉదయమే లేవాలి. సో ఇక తిన్నాం. సో గాయస్ మొత్తానికి అయితే అన్నం తిన్నాం మంచిగా. మేము ట్రిప్కి స్టార్ట్ అయ్యి 5 days అవుతుంది. 5 days నుండి అయితే ఈరోజు తిన్నాం మంచిగా ఫుడ్. అంటే ఎందుకంటే మనకి రోజు రోటీలు అయ్యే తందూరి రోటీలు అవుతున్నాయి. ఈరోజు అయితే మంచిగా మన కౌశిక్ అన్న అయితే అన్నం ప్రిపేర్ చేసి నేనే గ్యాస్ అవన్నీ చికెన్ కొనుక్కొచ్చి. సో మంచిగా తిన్నాం. ఒకసారి మన బాయ్స్ కూడా చూపిస్తా. 10 వేసినాం ఆల్రెడీ 2, ఇంకా 2 వేస్తే గట్టిగా స్లీప్ వేసినే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మార్నింగే స్టార్ట్ కావాలి. 6 to 7 మధ్య అట్లా స్టార్ట్ అయితే డైరెక్ట్గా శ్రీనగర్ దాల్లోకి వెళ్తున్నాం రేపు అయితే. సో చూపిస్తాం మా టెంట్లు, మా బైక్లు కూడా ఎట్లా పెట్టినాము. సో ఈ బైక్లో అయితే ఇట్లా పార్క్ చేసినాం. అండ్ టెంట్లు ఇంకా 2 వేయాలి, తిన్నాక వేస్తామని చెప్పినారు. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.